మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సున్నం చెరువు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హైడ్రాతో తప్పుడు సర్వే చేయించి తమ ఇళ్లను కూల్చేస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న బాధితులు తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 15 ఎకరాల్లో సున్నం చెరువు ఉంటే 32 ఎకరాలుగా చూపించి తమ ఇండ్లను ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా సర్వే చేయడంపై బాధితులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సున్నం చెరువు బాధితుల ఆందోళనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? పేదవారిపై హైడ్రా పగపట్టింది. ఇప్పటికే కొన్ని ఇండ్లను కూడా కూల్చినటువంటి నేపథ్యంలో తాజాగా సున్నం చెరువును పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటు సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో 15 ఎకరాలుగా ఉన్నటువంటి సున్నం చెరువును దాదాపు 32 ఎకరాలుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా వచ్చినటువంటి బాధితులంతా కూడా ఇటు రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఉన్నటువంటి వీళ్ళంతా కూడా తమ ఇండ్లు ఖాళీ చేయిస్తూ తప్పుడు సర్వేలు చేపిస్తూ హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా తమను ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ జంక్షన్ లో వారంతా కూడా బైఠాయించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా వరకు ఉన్నటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇండ్లను కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ పైన ఉన్నటువంటి హైదరాబాద్ చాలా పేదవారి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు మీ పైన పగబట్టాల్సి వచ్చింది? అన్న పగేం లేదన్నా, ఇది మరీ దారుణం ఏంటంటే ఇది ఆర్ట్ ఆఫ్ ద సిటీ ల్యాండ్. ఇది కంపల్సరీ ఈ ల్యాండ్ లో బడాబాబుల పేర్లు ఉన్నాయి. బడాబాబులు అందరూ ఈ ల్యాండ్ ని ఎట్లన్నా దీన్ని దోచుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న పట్టా భూములు ఇవన్నీ ఆ పట్టా భూములు ఉన్నప్పుడు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు పట్టా భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు రాలేదు. వాళ్ళకు పద్ధతి సిస్టమ్ తెలుసు కాబట్టి ప్రభుత్వానికి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళ జోలికి రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే వాళ్ళ మీదనే కక్షపూరితంగా వాళ్ళ మీదనే ఉండి వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలు అవన్నీ లాక్కొని వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి ఈడటం జరుగుతుంది. ఈ హైడ్రా అనేది చాలా దారుణం. వాళ్ళకి హైడ్రా వాళ్ళకి అందులో ఉండే వాళ్ళు పోలీసు వాళ్ళకి సర్వే చేయటం కానీ ఏది కూడా తెలియదు. వాళ్ళకి ఓన్లీ ఒకటే ఏంటంటే వాళ్ళందరినీ కూడా బెదిరింపు చర్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మా డిమాండ్ ఒకటి, వాళ్ళ పట్టా భూములు వాళ్ళకి అప్పగించి ఇక్కడ ఏ సర్వే చేయొద్దు, ఏది కూడా సున్నం చెరువుని ఏదో డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఏది కూడా మాట్లాడకూడదు. మా డిమాండ్ ఒకటే. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఇందులో, అంటే వాళ్ళందరూ కూడా రిటైర్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళు కూడబెట్టుకున్న పైసలతో వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాట్లని వాళ్ళకి ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్ అన్న. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. అసలు ఈ సున్నం చెరువు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి అన్న మీరు. మా డిమాండ్ ఒకటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇది కక్షపూరితంగా కావాలని సున్నం చెరువుని డెవలప్ చేయాలని చెప్పి దీన్ని చేసిన తర్వాత మిగతా వేరే చోటకు పోయి ఆడ కూడా చేయాలని చెప్పి వీళ్ళు ఏదో బాగు చేద్దామని చెప్పి ఏదో చేద్దామని అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అంత సీన్ లేదు. అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి అండదండగా ఉంది. వాళ్ళ జోలికి వస్తే మాత్రం మేమైతే ఊరుకోం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఏమంటున్నారు? మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? అధికారులు ఏం చెప్పారు? మీరేం కోరుకుంటున్నారు? మేము డిమాండ్ చేసేదంతా ఒక్కటే సార్, మా ఇల్లు మాకు కావాలి. మా ఇంటి జోలికి వస్తే మాత్రం ఎవరని చూడము, ఎక్కడ దాకైనా మేము పోవడానికి సిద్ధం సార్. మాకు న్యాయం జరగాలి, మా ఇల్లు మాకు కావాలి. రేవంత్ రెడ్డి అంటే పేదోళ్ళ కోసమే వచ్చిండు కదా, పేదోళ్ళని బాగు చేయడానికి. ఇప్పుడు చెరువులనే పట్టుకొని కూర్చుంటే కాదు కదా సార్, పేదోళ్ళు ఎక్కడ పోవాలి? ఆయన రావడం వల్లనే మంచిగా ఇండ్లలో ఉన్న వాళ్ళ మొత్తం వచ్చి రోడ్డు పాలైనాం, రోడ్డు మీద పడ్డాం. రేవంత్ రెడ్డి ఎక్కగానే పేదోళ్ళని రోడ్డు మీద వేసిండు. మమ్మల్ని ఏడా బతకనిస్తలేరు సార్. మాకు రోజు ఇదొక టార్చర్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి మమ్మల్ని రోజు బెదిరిస్తున్నారు, లాఠీలతో దాడులు చేస్తున్నారు సార్ మమ్మల్ని. మాకు న్యాయం జరగాలి, మా ఇల్లు మాకు కావాలి. కోర్టు నుంచి మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, మాకు టైం ఇవ్వట్లేరు. ఇంకోటి ఈ కోర్టు స్టే ఆర్డర్ 4కే గీక్కోవడానికి కూడా వనికి రాదంట. మరి అంతగానో మేము 4కే గీక్కుంటాడో దీంతో ఆ జడ్జి గారే చెప్పాలి. జడ్జి గారు ఇచ్చిన న్యాయమైన మాటల్ని కూడా ఆయన తిరస్కరించిండంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి?
చూడండి సార్. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఉన్నటువంటి చెరువు శిఖం ఏదైతే పూర్తిగా 15 ఎకరాలుగా ఉన్నటువంటి దాన్ని 32 ఎకరాలుగా చూపిస్తూ తమను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు వేసుకొని కూడా స్కూలుకు పంపించకుండా ఇటు వాళ్ళ ఇండ్ల కోసం వాళ్ళంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పెట్రోల్ బాటిళ్లతో కూడా ఉన్నటువంటి యువకులు నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలతో మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.